రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ ఆటంకం కల్పిస్తున్నారని ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఒక కలుపు మొక్కలా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని అన్నారు. జమ్మలమడుగు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరాన్ని దేవగుడి శంకర్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అమరావతి అభివృద్ధి కేంద్ర సహకారంతో వేగంగా జరుగుతుందని, ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంటే మంచి చేయడం, చెడును పెరిగినా కూడా మంచిగా కదా, చెడును పెరిగేసినా మంచి, కలుపు పెరిగితేనే చెట్టు పెరిగేది. నేను మన వెంకయ్య నాయుడు గారికి చెప్పినాను సార్, మంత్రి అయినప్పుడు కోచింగ్ పోయినా 2019 7 కిందట. సార్ నేను మంత్రి అయినాను, నాకేమైనా మెలకువలు చెప్పమని కొన్ని ఆయన చెప్పినాడు. నేను అడిగినా ఏమైనా జగన్తో సంబంధాలు ఎట్లుంటాయి, కలుపుని ఎవరైనా కలుపుకుంటారని అడిగినా. ఆయనండి కలుపుని ఎవరైనా అంటే ఆయన కూడా అర్థం కాలే, అంటే కలుపు మొక్క ఎవరైనా కలుపుకుంటారా అని. అంటే జగన్ కలుపు మొక్క కదా అని ఆయన ఇట్లా అన్నాడు. లేదని జగన్ కలుపు మొక్క కదా, కలుపు మొక్క ఏరేయాల్సిన అవసరం ఉందే లేదా, చెడును పెరగాలా లేదా. ఇప్పుడు క్యాన్సర్ అదే కదా, చెడును తొలగించేదే క్యాన్సర్ నివారణ. చెడు క్యాన్సరు, దాని నివారణే క్యాన్సర్ నివారణకే ఇది ఇంత దూరం వచ్చేది. వీళ్ళు కూడా మనకు ఎర్రగుంట కూడా పెట్టారంటే సంతోషం. ఎర్రగుంట కూడా జమ్మలమడుగు నియోజకవర్గం, అటు ప్రొద్దుటూరు అటు పులివెందుల క్యాన్సర్ నివారణకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెంచినాం. మేము ఇద్దరం కలిసి ఇప్పుడు 11 కోట్ల రూపాయలు ఇంతవరకు వచ్చే నియోజకవర్గం మెడికల్ క్యాంపులు పెట్టాం. 3 మెడికల్ క్యాంపులు ఇదే క్లబ్లో పెట్టాం, జాబ్ మేళలో పెట్టాం, నాక్ సెంటర్లో పెట్టించినాం, హాస్టల్ రిపేర్ చేసినాం. ఈ పక్కనే హాస్టల్ ఉంది, పోయి చూడిపోయి పక్కదే ఇదే అయినాయి. మళ్ళా మనం ఫౌండేషన్ వేసాం, ఆయుర్వేదిక్ హాస్పిటల్. మళ్ళీ ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్ రాబోతాను. అవునా అమరావతి కడతారని నమ్మకం ఉందా లేదా? అమరావతి ఈ మావిగాని ఉంటుందా? అమరావతి కడతారా అబద్ధమా? 50,000 ఎకరాల్లో 50,000 కోట్లతో 1,00,000 మంది సైన్యంతో 1,00,000 వాహనాలతో జరిగేది. మీరు ఎవరైనా కావాలంటే పోయి చూడండి. వాహనాలు 1,00,000, వాళ్ళు పనిచేసే వాళ్ళు 1,00,000 మంది, ఎకరాలు 50,000, అమౌంట్ 50,000 కోట్లు. ఇది కేంద్ర సహకారం 100% ఉంది. కాబట్టి అమరావతి పూర్తి కావాలని కోరుకోవాలా లేదా? ఈ సదనం జై అమరావతి రాలా లేదా?